ఇందులో మనకు కనిపిస్తున్నది డామినర్ 200 బైక్. ఈ బైక్ ఏబీఎస్ వర్క్ జరగడం లేదని కస్టమర్ మన దగ్గరకైతే తీసుకొనొచ్చారు. ముందుగా దీన్ని షోరూమ్ అయితే తీసుకొని వెళ్లారంట. షోరూమ్ తీసుకొని వెళ్తే అక్కడ మొత్తం ఏబీఎస్ గడ్డ అయితే పోయింది. 5,000 వరకు అయితే ఖర్చు వస్తుందని చెప్పారంట. అందుకని మన దగ్గరకైతే తీసుకొనొచ్చారు. మనం దీనికి చెక్ చేస్తే బ్యాక్ సైడ్ ఏబీఎస్ కేబుల్ అయితే ఓపెన్ చేసాం. మీరైతే గమనించండి, ఆ సెంటర్లో గుంత మాదిరి అయితే పడింది. ఏదో రాయి అయితే మధ్యలో గుచ్చుకోవడం వల్ల అలా గుంత మాదిరి అయితే పడింది. అక్కడ చిన్నగా ఒక అయస్కాంతం మాదిరి అయితే ఉంటుంది. మనకి ఏబీఎస్ ప్లేట్కి ఆ వైర్కి మధ్యలో గ్యాప్ అయితే ఉండాలి. అక్కడ గుంత మాదిరి ఉండడం వల్ల అది వర్క్ జరగకుండా అయిపోయింది. కస్టమర్కి అయితే ఏబీఎస్ కేబుల్ అయితే బ్యాక్ సైడ్ది పోయింది. అందువల్ల మీకు ఇదైతే వర్క్ జరగడం లేదు. కొత్తదైతే తీసుకోవచ్చుకోమని చెప్పాం. కర్నూలు నుంచి ఆర్డర్ పెట్టి కస్టమర్ అయితే తీసుకొని వచ్చారు. కానీ ఏబీఎస్ కేబుల్ ఫిట్ చేయాలంటే దీనికి చాలా రిస్క్ అయితే ఉంటుంది. మనకి చేతులు ఆడని చోటు నుంచి ఆ ఏబీఎస్ కేబుల్ అయితే తీసుకొని వచ్చారు. కాస్త ఫిట్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా అయితే ఫిట్ చేయాలి. మనం వైర్ పోయిందని చెప్పాం. వైర్ వేసిన తర్వాత వర్క్ జరుగుతుందా లేదా అని చెక్ చేస్తే మనకి ఇక్కడ ట్యాంక్ దగ్గర అయితే మీరైతే గమనించండి, ఏబీఎస్ సింబల్ అయితే పడింది. కాస్త ముందుకు వెళ్ళగానే సింబల్ అయితే పోయింది. సింపుల్గా మనం ప్రాబ్లం అయితే సొల్యూషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్.